ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ధ్రువ ఒక విజయవంతమైన వ్యక్తిగా సమాజంలో పేరు తెచ్చుకున్నాడు. అతనికి సంపద ఉంది, గౌరవం ఉంది. కాని అతని మనస్సు మాత్రం ఎప్పుడూ ఒక నిలకడలేని సముద్రంలా ఉండేది. బయట కనిపిస్తున్న వెలుగులు అతని లోపలి చీకటిని మార్చలేకపోయాయి. తన చుట్టూ ఉన్న మనుషులు, వస్తువులే తన బలమని అతను నమ్మాడు. ఒకరోజు తను ప్రాణప్రదంగా భావించిన వ్యాపారం కుప్పకూలింది. నమ్ముకున్న మిత్రులు దూరమయ్యారు. ప్రాపంచిక ఆధారాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోతుంటే ధ్రువ తీవ్రమైన అస్థిరతకు లోనయ్యాడు. నేను ఎవరిని, నాది అనుకున్నది ఏది అన్న ప్రశ్నలు అతన్ని వెంటాడాయి. ఆశ్రయం కోసం చూస్తున్న అతని మనసు మరింత బలహీనపడింది. ఆ సమయంలోనే అతనికి ఋషి అనే ఒక జ్ఞాని పరిచయమయ్యాడు. ధ్రువ, నీ అశాంతికి కారణం నీవు బయటి ప్రపంచంలో స్థిరత్వాన్ని వెతకడమే. మనస్సు ఎప్పుడైతే ఒకే స్థితిలో స్థిరంగా ఉంటుందో దాన్నే ఏకరస స్థితి అంటారు అని ఋషి వివరించాడు. ఏకరస స్థితిని ఎలా చేరుకోవాలి అని ధ్రువ అడిగాడు. ఋషి చిరునవ్వుతో, నీ సంకల్పం దృఢంగా ఉండాలి. నీ జీవితంలో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని లోతుగా విశ్వసించు. ఈ ప్రపంచం ఒక నాటకమని, నీవు ఆ పరమాత్మ సంతానానివని గుర్తుంచుకో అని చెప్పాడు. ధ్రువ ఆ మాటలను తన హృదయంలోకి తీసుకున్నాడు. ధ్రువ ధ్యానం చేయటం ప్రారంభించాడు. మొదట్లో అతని మనస్సు పాత జ్ఞాపకాలతో, భయాలతో గందరగోళంగా ఉండేది. కాని అతను పట్టువదలకుండా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే సంకల్పాన్ని పదే పదే స్మరించాడు. మెల్లగా బాబా స్మృతి అతని చుట్టూ ఒక అదృశ్యమైన రక్షణ కవచంలా ఏర్పడటం అతను గమనించాడు. ఒకరోజు తన పాత మిత్రుడు మళ్లీ వచ్చి పాత చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ధ్రువను విమర్శించాడు. గతంలో అయితే ధ్రువ కోపంతో ఊగిపోయేవాడు. కాని ఇప్పుడు తన మనస్సులో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే నిశ్చయం ఉంది. ఆ మాటలు అతని మనస్సును తాకలేకపోయాయి. బాబా స్మృతి కేవలం ఒక మంత్రం కాదు, అది ఒక రక్షణ కవచం అని ధ్రువకు అర్థమైంది. ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన తండ్రి అయిన బాబా తనతో ఉన్నాడనే స్పృహ అతనికి అచంచలమైన ధైర్యాన్ని ఇచ్చింది. భయమనే మాటే అతని దరిచేరడం మానేసింది. మెల్లగా ధ్రువ ఏకరస స్థితిని అనుభవించడం మొదలుపెట్టాడు. లాభం వచ్చినా, నష్టం కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు ఎదురైనా అతని మనసు ఒకేలా ఉండేది. నీటిపై తేలే తామర ఆకులా అతను ప్రాపంచిక బంధాల మధ్య ఉంటూనే వాటికి అంటకుండా ఉండటం నేర్చుకున్నాడు. ఈ నిలకడ అతనికి అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది. నాది అనే అహంకారం పూర్తిగా నశించింది. అంతా బాబాదే, నేనొక నిమిత్తం మాత్రమే అనే భావన పెరిగింది. తన జీవితంలోని సమస్యలన్నీ బాబా పాదాల దగ్గర సమర్పించేశాడు. ఇప్పుడు అతని ప్రయాణం అస్థిరత నుండి స్థిరత్వం వైపు, అలజడి నుండి అత్యంత లోతైన మౌనం వైపు సాగుతోంది. చివరకు ధ్రువ ఒక స్థితికి చేరుకున్నాడు. అక్కడ బాబా తప్ప మరేమీ లేదు. అతని లోపల, బయట అదే దివ్యమైన ప్రశాంతత. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే చిన్న సంకల్పం ఒక మహావృక్షమై అతనికి నీడనిచ్చింది.